హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మన మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ షెడ్యూల్ కోసం. సో ఈ షెడ్యూల్ తయారు చేయడానికి మోర్ దాన్ 7 hours పట్టింది. సో ఇది చాలా కేర్ఫుల్గా ప్రతి టాపిక్, ఏ టాపిక్ మిస్ అవ్వకుండా మీకు షెడ్యూల్లో అన్ని టాపిక్స్ యాడ్ చేస్తూ ఈ షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూడండి, ఇందులో 65 days ప్లాన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో బోత్ పేపర్ 1, పేపర్ 2 మొత్తం మీకు షెడ్యూల్లో ఇంక్లూడ్ అయ్యేలాగా ఏ టాపిక్ మిస్ అవ్వకుండా మీకు షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది. అందులో కూడా మీరు చదువుకోవడానికి చాలా కన్వీనియంట్, ఈజీగా ఉండేలాగే ఈ షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. చూడండి, మీకు ఫస్ట్ డే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ప్రియంబల్, యూనియన్ టెరిటరీ అండ్ సిటిజన్షిప్. తర్వాత ఫండమెంటల్ రైట్స్తో పాటు మీరు ఈ 3 days ఏం చేయాలంటే దేవాలయ ఆగమాలు చదువుకొని మీరు రెడీగా ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు మనం ప్యారల్గా ఏం చదువుతామంటే December 2025 మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్. అంటే 10th డేకి మీరు December 2025 మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే డిసెంబర్లో ఫస్ట్ వీక్లో విడుదలయ్యే మ్యాగజైన్ ఉంటుంది కదా, అది ఆ మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్. అంటే నవంబర్లో జరిగిన అంశాలన్నీ కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారు కదా, ఏ మ్యాగజైన్స్ అన్న మీరు జనరల్గా బయట తీసుకుంటే. సో December 2025 కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ ఉంటుందన్నమాట. ఇది యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్ అంటే యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. మినిమం 50 అయితే ఉంటాయి. 50 కన్నా ఎక్కువ కూడా మనం కండక్ట్ చేస్తాం. మీకు ఒక్క దాంట్లో 100 ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ టాపిక్ బట్టి. ఓకే, లేకపోతే 150 కూడా ఉండొచ్చు. ఓకే, సో మన టాపిక్ బట్టి ఉన్న కాన్సెప్ట్ బట్టి ఎంత 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 ఉంది ఇన్ఫర్మేషన్ అనే దాన్ని బట్టి మనకు క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్, ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఇచ్చాము. తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్. నెక్స్ట్ అదే రోజు సెంటర్ స్టేట్ రిలేషన్స్ చదువుకుంటారు కదా, అదే రోజు మీకు పేపర్ 2 నుంచి వేద సంస్కృతి నుంచి టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో ఇలాగా మీకు కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ 1 year కరెంట్ అఫైర్స్ టెస్ట్ కండక్ట్ చేస్తూ, నెక్స్ట్ దాంతోపాటు మనం ఏం చేస్తున్నామంటే మీకు పేపర్ 2లో ఆ టాపిక్స్ కూడా ఇస్తూ పేపర్ 1 టాపిక్స్ కూడా ప్యారల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా సిలబస్ అంతా కవర్ చేయడం మీకు జరుగుతుంది. సో దీంట్లో ఈ షెడ్యూల్ ఫాలో అయితే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జనరల్గా ర్యాండమ్గా టెస్ట్లు ఉంటాయి, ర్యాండమ్గా కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ర్యాండమ్గా కండక్ట్ చేయడం వల్ల ఏ టాపిక్ మీరు చదువుతున్నారు, ఏ టాపిక్లో మీకు గ్యాప్ ఉంది, ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది మీకు క్లారిటీ తెలియదు. సో ర్యాండమ్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు రాస్తే మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ 65 days అనేది అలా వేస్ట్ అవుతుంది. ఓన్లీ గ్రాండ్ టెస్ట్లే రాసుకుంటూ వెళ్తే 65 days వేస్ట్ అయిపోద్ది. అదే ఇలా గనక మీరు ఈ షెడ్యూల్ ఫాలో అవుతూ కనుక మీరు ఎగ్జామ్స్ రాసుకుంటే మీరు ఏ ఎగ్జామ్ కన్నా, వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకన్నా ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ షెడ్యూల్. ఓకే, ఇందులో ఏంటంటే పాలిటీ కవర్ చేస్తున్నాం, జోగ్రఫీ కవర్ చేస్తున్నాం, హిస్టరీ కవర్ చేస్తున్నాం, ఓకే, ఎకానమీ కవర్ చేస్తున్నాం. సో ఇది ఎండోమెంట్కి మాత్రమే కాదు, ఇప్పుడు ఎండోమెంట్ స్టూడెంట్స్కి ఏమో పేపర్ 2 టెస్ట్లు యాడ్ అవుతాయి. ఇప్పుడు మిగతా ఎగ్జామ్స్ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు కదా, పేపర్ 1 కామన్గా ఉన్నది, వాళ్ళందరికీ కూడా పేపర్ 1 GS, పేపర్ 1 ఎగ్జామ్స్ టెస్ట్ కూడా మన దగ్గర ప్రోగ్రామ్ ఉంది. అది కూడా ఈరోజు 65 days ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో అది ఫాలో అవ్వచ్చు కావాలనుకుంటే. సో ఇలా మీకు రివిజన్ టెస్ట్, ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత దాని మీద రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాలిటీ అయిపోయింది కదా, దాని మీద రివిజన్ టెస్ట్. మళ్ళీ తర్వాత వెంటనే హిస్టరీ స్టార్ట్ చేసాం. ఓకే, సో క్వశ్చన్స్ కూడా ఇక్కడ మళ్ళీ పేపర్ 2 యాడ్ అయింది చూడండి. సో క్వశ్చన్స్ కూడా ఏంటంటే మంచి స్టాండర్డ్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మనము గ్రూప్ 2 కూడా ఇలాగే షెడ్యూల్ ఇచ్చేసేసి ఇన్ని డేస్ ప్లాన్ అని చెప్పేసి షెడ్యూల్ కూడా ఇచ్చాము. సో స్టూడెంట్స్కి మీరు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్స్లోంచి ఎగ్జామ్లో మీకు రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం పాలిటీలో 75 ఎగ్జామ్ పెడితే, గ్రాండ్ టెస్ట్ పేపర్ 1 గ్రాండ్ టెస్ట్ పెడితే అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్ 64 క్వశ్చన్స్ ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యాయని మన స్టూడెంట్స్ నాకు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సార్ 64 క్వశ్చన్స్ మనం పెట్టుకున్న గ్రాండ్ టెస్ట్ నుంచి కవర్ అయ్యాయని. సో నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ ఇంపార్టెంట్, రిలవెంట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి.
సో మీకు ఎగ్జామ్స్ రాస్తుంటే మీకే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, మంచి క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేశాను, మంచి క్వశ్చన్స్ నేను రాశాను అని చెప్పేసి మీకే ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇలా మొత్తం మనం సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇలా 65 days ప్లాన్ అయితే మీకు మొత్తం పేపర్ 1 పేపర్ 2 రెండు రామాయణము మొత్తం మనం కవర్ చేసుకున్న తర్వాత రామాయణం మీద గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా మొత్తం కూడా మీకు సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 పేపర్ 2 మీరు కనుక ఈ షెడ్యూల్ ఫాలో అయితే ఎగ్జామ్కి యూ విల్ బి రెడీ ఫర్ ద ఎగ్జామ్ అని అర్థం. ఓకే, సో ఇలా మళ్ళీ ఇది కాకుండా పేపర్ 1 4 గ్రాండ్ టెస్ట్లు అంటే ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది కదా, అది కండక్ట్ చేస్తున్నాము. అంటే సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ కాకుండా మళ్ళీ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు అండ్ పేపర్ 2 నుంచి 4 గ్రాండ్ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్ మాత్రమే కాకుండా మళ్ళీ పేపర్ 2 నుంచి ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు కూడా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 65 days ప్లాన్ చక్కగా ఒక దీక్షలా తీసుకొని ఈ 65 days మంచిగా చదువుకోండి. ఇది మీకు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ క్యాలెండర్లో వచ్చే ఎగ్జామ్స్ వాటికి కూడా మీకు ఉపయోగపడుతుంది ఈ ప్లాన్ అనేది. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందన్నమాట. ఓకే, సో ఇలా ఎక్కడ మీకు లోపాలు జరిగాయి, ఎక్కడ మీరు బెటర్గా ప్రిపేర్ అయ్యారు, ఎక్కడ వీక్గా ఉన్నారని మీకు తెలుస్తుంది. సో మీరు డిఫరెంట్ ప్లేసెస్లో కూడా రాసి ఉండొచ్చు, కానీ మనది కూడా రాసి చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ స్టాండర్డ్స్ మనం ఇచ్చే క్వశ్చన్స్ మిమ్మల్ని ఆలోచింపచేసే క్వశ్చన్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ కోర్స్ లింక్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీకు 30% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇది 10th వరకు మీకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అయితే అవైలబుల్ ఉంటుంది. అంటే జస్ట్ ఓన్లీ 500కే మీకు ఈ సిరీస్ అయితే ఇప్పుడు వస్తుంది. దాని తర్వాత మీకు 20% మాత్రమే ఉండే అవకాశం ఉంది 10th తర్వాత. సో ఈలోపు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా జనరల్ స్టడీస్కి స్పెషల్గా సపరేట్గా ఈ సిరీస్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మీరు అది కావాలనుకుంటే అది ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కోర్సు థంబ్నెయిల్. సో ఎండోమెంట్ 65 days ప్లాన్ పేపర్ 1 పేపర్ 2. సో డైలీ టెస్ట్ అండ్ టెస్ట్ సిరీస్. సో బోత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇద్దరికి కూడా మీకు ఇది ఇవ్వడం బైలింగ్వల్లో ఉంటాయి ఎగ్జామ్ వచ్చేసరికి, మీరు అది ఫాలో అవ్వచ్చు. అండ్ గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి మీకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో అదే 65 days ప్లాన్ జనరల్ స్టడీస్కి కూడా, అంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి జనరల్ స్టడీస్ పేపర్ 1 కామన్ కదా. సో వాళ్ళకి కూడా మనం ఇక్కడ జనరల్ స్టడీస్ 65 days ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైలీ టెస్ట్ అండ్ టెస్ట్ సిరీస్ ఇది మీరు కావాలనుకుంటే అది స్టూడెంట్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా తెలియచేయండి ఇలా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామని. ఓకే, అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.